వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। వర్జనీయ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేశాం। అధికారులు వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్। సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేయాలి, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి। ఆపదలో ఉన్న వారికి ఆపనహస్తం అందించడమే మానవతా సంస్థ లక్ష్యం, సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మహంకాళి రంగప్రసాద్ వెల్లడి। వర్జనీయ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అధికారులు వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని టొబాకో బార్ చైర్మన్ సిహెచ్ యశ్వంత్ తెలిపారు। జంగారెడ్డిగూడెంలోని వర్జనీయ పొగాకు వేలం కేంద్రం వనంను బుధవారం చైర్మన్ యశ్వంత్ కుమార్ సందర్శించారు। పొగాకు అమ్మకాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు। ఈ క్రమంలోనే రైతులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 200 మిలియన్ల పైబడి వర్జనీయ పొగాకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు। కావున బోర్డు సూచనలను పాటిస్తూ వేలంలో పాల్గొనాలని రైతులకు సూచించారు। రైతులు వారి సరాసరి ధరను పెంచుకునే విధంగా తగు జాగ్రత్తలు వహిస్తూ అమ్మకాలు సాగించాలని కోరారు। రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై కులంకుషంగా చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు। అనంతరం చైర్మన్ కు పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ సత్కరించారు। ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఆది శేషయ్య, సూపరింటెండెంట్లు జె సురేంద్ర కుమార్, డి శ్రీహరి, రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, పరిమి రాంబాబు, సత్రం లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జంగారెడ్డిగూడెం ఆక్షన్ ప్లాట్ఫామ్స్ రెండింటికి రావడం జరిగింది। ఈ రెండు ఆక్షన్ ప్లాట్ఫామ్ లో రైతులతో పొగాకు సంబంధించిన విషయాల మీద, బేల్స్ పొగాకు ఆక్షన్ వ్యవస్థలోకి వచ్చే బేల్స్ మీద చర్చించడం జరిగింది। మార్కెట్ కొంతమేర పోతుంది కానీ ఆశాజనకంగా లేదని రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు। దాని మీదట మేము వ్యాపార వర్గాలతో రాబోయే రోజుల్లో మాట్లాడతాం। ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎల్నినో సిచ్యువేషన్ ఉంది, వాతావరణం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది। అలాగే పొగాకు పంట కూడా ఈ సంవత్సరం విస్తృతంగా దాదాపు 200 మిలియన్లు దాటి ఎక్కువ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది। అలాగే మా అంచనాలను మించి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఒక 10 మిలియన్లు అదనంగా రావచ్చు। కావున రైతులు మేము అభ్యర్థించేది ఏంటంటే వీలైనంత వరకు మీ క్లస్టర్లో మీకు ఇచ్చిన బేల్స్ అన్ని కూడా సత్వరంగా తెచ్చుకొని ఆక్షన్ వ్యవస్థలో పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము। అలాగే రైతులు కూడా తెలివిగా తమ యావరేజ్లు పెంచుకోవడానికి, అంటే తమకి రకరకాల గ్రేడ్స్ ఉన్నాయి కదా, మీడియం అని, లో అని, అలాగే హయ్యర్ గ్రేడ్స్ ఉన్నాయి, వీటన్నిటి కూడా యావరేజ్ చేసుకొని మంచి రేటు తెచ్చుకోవడానికి ప్రయత్నించమని చెప్తున్నాం। అలాగే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది, ఈ అవకాశాన్ని బోర్డు తొందరగా ఓపెన్ అయింది, ఈ అవకాశాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం। అనేది అంతర్జాతీయ మార్కెట్ బట్టి ఉంటుంది। అంతర్జాతీయ మార్కెట్ లో కొంతమేర కొరత ఉన్నది, చైనా నుంచి మంచి డిమాండ్ ఉంది, అలాగే బ్రెజిల్లో మనకి పెద్ద కాంపిటీటర్ అయినటువంటి బ్రెజిల్లో కొంత తక్కువ పండింది, అలాగే జింబాబ్వేలో కూడా పొగాకు అక్కడ కూడా కొంచెం తక్కువ ఉంది। ఓవరాల్ గా చూస్తే ఈ సంవత్సరము మార్కెట్ కొంతమేర ఆశాజనకంగానే ఉండొచ్చు, కాకపోతే రైతులు చాలా ఎక్స్పెండిచర్ అయింది, మిగ్జామ్ తుఫాన్ తో చాలా బాధపడ్డారు। పొలాలు మొత్తం దాదాపు 70% పొలాలు, పంట పొలాలు చెడిపోయినాయి। అయినా ఈ రైతులను అభినందించాల్సిన అవసరం ఉంది। ఎంతో కృషితో పట్టుదలతో తిరిగి పంట వేసి ఆ స్థాయికి చేరుకోగలిగారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు। కొన్ని సమస్యలు తీసుకొచ్చారు, మొట్టమొదటిగా రేటు విషయం మాట్లాడారు, అలాగే పండుగల విషయంలో కూడా కొంత చర్యలు తీసుకోమని చెప్పారు। పండుగల తప్పనిసరిగా అది పొగాకు బోర్డు పరిధిలోకి వస్తుంది। వర్జీనియా పొగాకు బేరంలో క్యూర్ చేసినా చేయకపోయినా అది మొత్తంగా కూడా పొగాకు బోర్డు పరిధిలో ఆక్షన్ వ్యవస్థలో తప్పనిసరిగా మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తాం। అందరికీ ఆమోదయోగ్యమైన ఒక రోజు చూసుకొని వ్యాపార వర్గాల వారితో మాట్లాడి, రైతులతో మాట్లాడి, ఏదో ఒక రోజున, అంటే వాళ్ళందరికీ అనుకూలమైన రోజున పండుగలను కూడా ఆక్షన్ వ్యవస్థలో ప్రవేశపెట్టి వారికి న్యాయం చేకూరేటట్టు, మంచి రేటు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం। రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేయాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడి చేశారు। చింతలపూడి పట్టణంలోని వికేఎం ఫంక్షన్ హాల్లో ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు పోలీస్ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు। ముఖ్యంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని సూచించారు। ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ ఎం సురేష్ కుమార్ రెడ్డి, నూజివీడు డీఎస్పీ జి లక్ష్మయ్య, పాల్వంచ డీఎస్పీ ఆర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు।
బోర్డర్లో కోఆర్డినేషన్ మీటింగ్ ఎస్డిఓ స్థాయిలో పెట్టమని చెప్పేసి అది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ఉంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక సబ్ డివిజన్లో పోలీస్ అధికారులు, మరొక సబ్ డివిజన్లో పోలీస్ అధికారులు ఒకే జిల్లాలో కనుక ఉంటే తరచుగా కలుస్తూ ఉంటారు. క్రైమ్ మీటింగ్, ఎస్పీ మీటింగ్ కావచ్చు, ఇంకో పక్క జిల్లాలో కలిసి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ సందర్భంగా ఈ విధంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది. దానివల్ల క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా బోర్డర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పారు. ఇందులో ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఎన్బిడబ్ల్యూస్ ఎవరైనా ఉంటే కనుక పక్క బోర్డర్లో వాళ్ళ సహకారంతో వాటిని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి, అట్లాగే మన దగ్గర ఎవరైనా ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ కనుక ఉంటే పక్క సబ్ డివిజన్ ఏరియాలో కానీ పక్క జిల్లాలో కానీ వాళ్ళు దాక్కునే అవకాశం ఉంటే వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవడానికి కానీ, అట్లాగే ఎవరైనా పొలిటికల్ అఫెండర్స్ అంటే మన దగ్గర ఇక్కడ నేరాలు చేసి మనకి ఇక్కడ దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అఫెన్సెస్ అంటే ఎలక్షన్ సందర్భంగా జరిగేటువంటి అఫెన్సెస్లో నేరస్తులు అయి ఉండి మనకు అరెస్ట్ కాకుండా, వాటి వల్ల నోటీస్ కూడా సర్వ్ కాకుండా దూరంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఈ రౌడీ షీటర్స్ ఎవరన్నా అబ్స్టాండింగ్లో ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి, ఇట్లా రకరకాలుగా మన యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఈ మీటింగ్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని తరచుగా ఫిజికల్గా కలవకపోయినప్పటికీ కూడా త్రూ ఏదైనా వాట్సాప్ గ్రూప్ కాల్స్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ అందరం కూడా తరచుగా కలుసుకొని మన యొక్క ఇన్ఫర్మేషన్ కానీ సాధక బాధకాలు ఏమైనాయంటే ఇవి షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఆపదలో ఉన్న వారికి ఆపనహస్తం అందించడమే సంస్థ యొక్క ముఖ్య లక్షణమని మానవతా సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మహాంకాళి రంగప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వంట షెడ్డును మహాంకాళి రంగప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో వంట షెడ్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దీంతో దాతల సహకారంతో ఈ షెడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా గౌరవ డైరెక్టర్ పెదవీర్రాజు రెడ్డి, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ప్రెసిడెంట్ దల్లి కేదారేశ్వర రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, ఎలికే తాతారావు, గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. ఎందువల్లంటే జంగారెడ్డిలోనే పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక విభాగాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకెళ్తుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ప్రముఖ ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న వారికి ఒక ఆపన్నాస్తం అందించాలని చెప్పని, ఒక కన్నీటి బొట్టు అయినా సరే తొడగలిగితే అది జన్మ చరితార్థం అవుతుందని చెప్పని మన జంగారెడ్డిలోనే ఉండి ఇటీవల కడప వెళ్ళిపోయినటువంటి మన రామచంద్రారెడ్డి గారు ప్రారంభించిన మానవతా సంస్థ ఈ రోజున ఎన్నో శాఖలుగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు జంగారెడ్డిగూడెంలో పట్టణంలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ కి గతంలో మా మానవతా సభ్యులు ఇక్కడ ఇచ్చేసినప్పుడు ఇక్కడ యొక్క పిల్లల యొక్క ఇబ్బందులు చూసి మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ గారు దల్లి కేదారేశ్వర రెడ్డి గారు నిజంగా మంచి ఆయనకి ముందర అభినందనలు తెలియపరచాలి. ఇక్కడ ఈ షెడ్ వేయాలని చెప్పేసి పిల్లల యొక్క బాధలు పడే పరిస్థితిని చూసి ఆయన చెల్లించి ఆయన సొంత నిధులు 10,000 రూపాయలు అలాగే ఇంకా 12,500 రూపాయలు మా మానవతా సంస్థ యొక్క నిధులు వెచ్చించి మొత్తం 22,500 రూపాయలు పెట్టి ఈ రోజున ఇక్కడ వంట షెడ్ గానీ అలాగే బాత్రూమ్ల ముందర గట్టు చేస్తాం గానీ ఇవన్నీ ఫ్లోరింగ్ కూడా చేస్తాం జరిగింది. ఇదే కాకుండా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇటీవల ముఖ్యంగా ఏంటంటే ఆపదాస్తం అందించే కాక విద్యా విభాగంలో కూడా ముందుంటారని చెప్పేసి చెప్తుంది. విద్యార్థులు ఎవరైనా సరే మంచి మార్కులు పొంది వాళ్ళు ఆర్థికంగా వెనుబడినట్టయితే వాళ్ళు కూడా సాయం చేస్తానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిజంగా 22,500 రూపాయలు పెట్టి ఈ మా షెడ్ నిర్మించడం గానీ అలాగే పిల్లలకి బురద తడవకుండా ఫ్లోరింగ్ చేయడం గానీ అటువంటి కార్యక్రమం చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానం పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లని పర్యవేక్షించారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలలో రాజకీయ ప్రకటనలు, బ్యానర్లు వంటివి అనుమతించవద్దని జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, ట్రైనీ కలెక్టర్ టి శ్రీపూజ, డిఆర్ఓ పుష్పమణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేశామని అన్నారు. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదల చేసే లోపే పీఓలు తదితరులు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
My suggestion is from date of notification we get word with SST. Any other? Nagalaxmi responding, sir. Yes, ma'am. Sir, similar views are actually from FST and other teams only because there's exam duty going on and also summer company there are a lot of local. We have inter-district checkposts also, sir. And put SST because we have to do like a position. Okay. Anyone else? One thing what we can do is that for the timing we say we put it into operation from the సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని కౌంటింగ్ వరకు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించేలా ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలను ఇప్పుడు చూద్దాం. ఈ కోడ్ అమల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందో రోడ్ల పక్కన ఉన్న విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. ఎక్కడికక్కడ ఉన్న బ్యానర్లు, ఇతర ప్రచార అంశాలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మరోవైపు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ నియమావళిని అనుసరించి అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గాని ఇతర మాధ్యమాల్లో కానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు, తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు. రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియమావళికి వ్యతిరేకం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయి. కులాల మధ్య, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘనే అవుతోంది. రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మేనిఫెస్టో ఉండకూడదు. పార్టీలు ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి. ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందు తమకు ఓటెయ్యాలంటూ ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్కు ముందు ఓటర్లను ప్రభావితం చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిబంధన విధించింది. పోలింగ్ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు. సాధారణంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువ. ఎన్నికల సమయంలో పార్టీలు నగదు తరలించడానికి వేర్వేరు మార్గాలను అనుసరిస్తుంటాయి. కోడ్ సమయంలో ఒకవేళ పౌరులు అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులన్నీ తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సంబంధించిన బిల్లులను వెంట తీసుకెళ్లడం మర్చిపోరాదు. జంగారెడ్డిగూడెం పట్టణం ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవంకి ముస్తాబైంది. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆలయంలో 60వ వార్షిక జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ నూకాలమ్మ ఆలయ వార్షిక జాతర మహోత్సవ విశిష్టతను వివరించారు. భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో 60వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలకి కమిటీ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మరి ఉగాదిని పురస్కరించుకుని జరిగేటువంటి జాతర మహోత్సవం 1964 నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు, పూర్వీకులందరూ కూడా ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే సాంప్రదాయాన్ని దశల వారీగా 65 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ యొక్క ఎవరైతే వంశీకులు ఉన్నారో వాళ్ళు భక్తులు అందరూ కూడా దాన్ని కొనసాగిస్తూ ఆ క్రమంలో ఈ జాతర మహోత్సవాన్ని 60వ వార్షిక జాతరగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పూర్తి వివరాలన్నీ కూడా ఆలయ కమిటీ ఆహ్వాన పత్రం ద్వారా సమాజానికి, ముఖ్యంగా భక్తులకి సమాచారాన్ని అందించింది. ఈ క్రమంలో జరిగేటువంటి జాతర మహోత్సవాల్లో
అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక ఎత్తైతే, భక్తి ప్రపత్తులతో కూడా అమ్మ నీవే దిక్కు అని కనుక ఎవరైతే అమ్మని మొక్కుకుంటారో వాళ్ళ యొక్క ఈతి బాధలన్నీ తొలగించి అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఒక వెలుగుని నింపుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. 2019లో ఆలయ పునర్నిర్మాణం జరిగినప్పటి నుంచి వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు, అదేవిధంగా మన గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అనేకమైనటువంటి క్షేత్రాల్లో అనేకమైనటువంటి ఆలయాలను నిర్మించుకుంటూ వెళ్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త. వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుష్ఠాన బలం ఈ ఆలయానికి మరింత శక్తిని అందించిందని కూడా మేము భావిస్తున్నాం. ఈ జాతర మహోత్సవాల్లో జరిగే ఈ 9 రోజుల కార్యక్రమాల్లో భక్తులంతా విశేషంగా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తాం. దెందులూరు మండలం సోమవారపాడు గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం 5 రోజులు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. 5వ రోజు రాములవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్, నాయకులు మాగంటి వీరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. దీపధూప నైవేద్యాలతో రాములవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణంగా కోలాటం నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్టానంతరం మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒకసారి అలా పట్టుకో. ఓకే, తర్వాత కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తప్పుకోవా. పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షలకు పాత్రలు కావాల్సింది. పాములు అవి స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ కోదండ రాముడు ఆయురారోగ్యాలు సాధించారు. స్వామివారికి 1000 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ కోదండ రాముడు ఆయురారోగ్యాలు సాధించారు. భక్తుల ఆశయాలకు విజ్ఞప్తి, మన నూతన ఆలయ నిర్మాణము మరియు విగ్రహ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్జనీయ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేశాం. అధికారులు వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేయాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి. ఆపదలో ఉన్న వారికి ఆపనహస్తం అందించడమే మానవతా సంస్థ లక్ష్యం. సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మహంకాళి రంగప్రసాద్ వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.